మధ్యలో గురుమూర్తి ఎవరు, ఎందుకు వచ్చారు? తిరుపతి నుంచి వైజాగ్కి గురుమూర్తి ఎందుకు వచ్చాడు? జగన్ పొమ్మన్నాడు, వచ్చాడు, అంతే. దీని వెనకాలంది ఎవరు? ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రం నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు, అసలు నాకు తెలియదు అంటూ వెనకాల మాత్రం కోతులు తీస్తూ తన ఎంపీల చేత సంబంధం లేని ఎంపీ ఎక్కడో తిరుపతిలో ఉండే ఎంపీని తీసుకొచ్చి ఎక్కడో వైజాగ్లో ఉండే గూగుల్ మీద కోర్టులో కేసు ఇస్తావా? దీన్నే లీగల్ టెర్రరిజం అంటారు. అభివృద్ధి విషయంలో మాతో పోటీ పడలేరని తెలుసు వాళ్ళకి బాగా, అందుకే కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ట్రై చేస్తున్నారు. వారు వేసిన ఈ పిల్లు దాదాపు ఒక్క గూగుల్కి మాత్రమే కాదు, గూగుల్ వచ్చిందని చెప్పి గూగుల్ని చూస్తూ ఉత్సాహపడి గూగుల్ లాంటి కంపెనీలు అక్కడికి వెళ్ళాయి కాబట్టి మేము కూడా వెళ్తాము అని 20 లక్షల మంది యువత ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వస్తాయని మనం అనుకున్నాం. ఈ పిల్లు వల్ల వాళ్ళందరి గొంతు కోస్తున్నట్టే. దేవుడి దేవాల కోర్టులు బాగున్నాయి కాబట్టి మీ 2019-24లో కూడా మీరు చేసిన వెధచేష్టలన్నీ కోర్టులు అడ్డుకున్నాయి కాబట్టి బతికిపోతున్నాం. కానీ ఇట్లాంటి లిటిగేషన్లతో గూగుల్ వెనక్కి వెళ్ళిపోతుందేమో అని చెప్పి వైసీపీ ఆశ, కూటమిని బదనాం చేస్తామని వ్యూహం. కానీ మీ ఆశలు నెరవేరం. మీరు అట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దండి.